హాయ్ ఎవ్రీవన్. సో, నేనైతే ఫుడ్ ఆప్షన్స్ ఈరోజు చాలా వెతికా. చాలా, చాలా, చాలా ఫుడ్ ఆప్షన్స్ వెతికి నాకు ఎక్కడికెళ్ళాలో అర్థం కాలే. 100 వీడియోస్ చూసిన తర్వాత నేను సుబ్బయ్య గారి హోటల్‌కి రావాలని డిసైడ్ చేసుకున్నా. ఇక్కడ ఏంటంటే 320 రూపీస్ అంట. 320 రూపీస్‌కి నేనైతే ఫుడ్ అయితే మొత్తం ట్రై చేయబోతున్నా. ఎట్లుంటదో నాకైతే తెలీదు. బట్ యాహ్! నేనైతే సుబ్బయ్య గారి హోటల్‌లో ఉన్నా ఇప్పుడు. పూరి ఓకే. పాయాసం, రవ కేసరి. ఏయండి. మిల్క్ మైసూర్ పాక్. ఇది నా ఫేవరెట్. ఓకే, థ్యాంక్ యూ. పులిహార, వెజ్ పలావ్, టమాటో రైస్. వేయండి. చాలు. ఏంటండి? ఓకే, పప్పు మామిడికాయ, పెసర పునుగులు, ఓకే, కాజు గుత్తొంకాయ, చిక్కుడుకాయ, ఓకే, ఓకే, గోబీ 65. మొత్తం ఎన్ని ఐటమ్స్ అండి? 20. బీట్రూట్, ఓకే, తోటకూర, ఓకే, ఓకే, అంతే కదండి. ఓకే, గోంగూర, ఓకే, ఓకే. థ్యాంక్ యూ. సో గైస్, ఇప్పుడైతే నేను ట్రై చేస్తాం. ఫస్ట్ ఏంటంటే బూరి. బూరితో ట్రై చేస్తాం. బూరి తర్వాతనే వేరేది ఏదైనా సరే. సో ఇదేంటంటే బూరి. మ్మ్. బూరెలో నెయ్యి వేసి మంచిగా. ఇదేంటంటే ఆంధ్ర స్టైల్లో మాత్రమే దొరుకుతుంది, తెలంగాణ స్టైల్లో ఉండదు. సో ఇదేంటంటే ఆంధ్రాలో స్పెషల్ అనమాట. తర్వాత ఏంటంటే రవ్వ కేసరి. రవ్వ పైనాపిల్ పైనాపిల్ రవ్వ కేసరి, ఓకే, పైనాపిల్ రవ్వ కేసరి. మ్మ్. బాగుంది. ట్రై చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క కర్రీ ఒక్కటైతే ట్రై చేస్తా. ఇదైతే బిర్యానీ రైస్ అంటాం. అంటే ఆ, తెలంగాణ సైడ్ బిర్యానీ రైస్, ఇక్కడ ఏంటంటే ఆంధ్ర సైడ్ అండ్ పులో రైస్ అన్నమాట. మ్మ్. పెళ్ళిళ్ళలో కూడా ఇట్లానే ఉంటది. ఇదేంటంటే పునుకులు పులుసు. ఇది కూడా నేను ఎప్పుడు తెలంగాణలో చూడలే. పునుకుల పులుసు, అది కూడా ఆంధ్రాలోనే, మా ఇంటి సైడ్ కూడా చేస్తారు. సో ఇది ఏంటంటే కంప్లీట్ ఆంధ్ర స్టైల్. సో ఇదంతా తిన్న తర్వాత
మనకి రైస్, సాంబార్, మజ్జిగ చారు అన్ని ఏం కావాలితే అవి కూడా ఎక్స్ట్రా ఇస్తారంట. ఇవేంటంటే జస్ట్ రైస్, బిర్యానీ రైస్ అండ్ నార్మల్ రైస్, పులిహార అన్ని కలిపి. ఇదైతే నా ఫేవరెట్. పునుకులు అంటే నాకు ఎప్పుడు ఫేవరెట్. పులిహార అంటే అంత ఫేవరెట్ కాదు, బట్ ట్రై చేద్దాం. నెక్స్ట్ అయితే వంకాయ కాజు. ఇది ఇంకొక టమాటో రైస్ ఇది ట్రై చేస్తున్నాం. ఇది టమాటో రైస్. సో ఇదైతే చిక్కుడుగాయ. ఇప్పుడు నేను చిక్కుడుకాయ ట్రై చేస్తున్నా. అన్నీ బాగున్నాయి. వెజ్ మొత్తం గోదావరి స్టైల్ ఆఫ్ ఫుడ్ అంటే చాలా బాగుంది. ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. 340 అంటే చాలా వర్త్, ఎందుకంటే చాలా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. నా వైట్ రైస్. మేడం కందిపూరి కరివేపాకు నెయ్యి అన్ని చేసుకుంటాం. బాగుంటుందా? పొడి పప్పు ఏదో చెప్పారు, నాకేం అర్థం కాలే. బట్ యా, చూద్దాం, ట్రై చేద్దాం. రైతులు రెండు బాగా కొంచెం రైతులు రెండు బాగా కొంచెం ఓకే, ఎట్లానా? ఇది కందిపూరి మేడం. ఓకే, ఇది ఉత్తిగా తింటారా? ఉత్తిగా ఉత్తిగా తింటారా? వేయండి, ఏం కాదు, నేను తింటా. కందిపూరి కందిపొడి, కరివేపాకు పొడి. ఓకే, నెయ్యి. ఓ, ఇది కరివేపాకు పొడి, కందిపొడి. ఓకే, నెయ్యి రెండిట్లోనా? చాలా. ఓకే, ఇది ఇది పప్పు అన్ని కలుపుకోవాలి. థ్యాంక్ యూ అన్న. బాగుంది. సో ఇది కందిపొడి, కందిపొడి రైస్. సో ఈ కందిపొడి రైస్ లో పప్పు అంటాం. పప్పు, దీంట్లో ఆవకాయ కలుపుకుంటే మస్తు ఉంటుంది. ఎస్, కారం కారంగా డిఫరెంట్ కాంబినేషన్. పప్పు పచ్చడి వేరు, పప్పు కందిపొడి నెయ్యి పచ్చడి కంప్లీట్ డిఫరెంట్ ఆప్షన్. బాగుంది. ఇది కరివేపాకు పొడి నెయ్యి. అన్న, కరివేపాకు పొడి నెయ్యిలో ఉత్తిగా తినాలా పప్పుతోనా? ఆవా,
పచ్చడా? ఓకే. ఎంత తిన్నా అంటే పొట్ట బయటకొస్తుంది. మంచిగుందన్న. థ్యాంక్ యూ. అంత బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కొంచెం పొడైతే సాంబార్ మొత్తం మర్చిపోవచ్చు. మళ్ళా అసలు దీంట్లో ఫుల్ అయిపోయిందన్న. కొంచెం లేదు. ఓకే, కొంచెం. కొంచెం హ్మ్. మూడు ఎంత తింటున్నా అంటే మామూలుగా తింటాను, ఘోరంగా తింటున్నా. సాంబార్ కొంచెమే అన్న రైస్. అన్న అన్న నాతో రైస్ 3 భాగాలుగా చేయించాడు. 3 భాగాలు రైస్, 3 భాగాలు. ఫుల్ అయిపోయింది, ఘోరంగా ఫుల్ అయింది. ఇది సాంబారు, సాంబార్ ఇది రసం, కొంచెం అన్న. ఓకే ఇది మధ్య అంతే. రైస్ ఓకే ఓకే. నెక్స్ట్ కొంచెం పెరుగు. వద్దన్న పెరుగు ఇంకా ఇచ్చాను. సాంబార్ ఫ్రై. బాగుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకు ఒక్కటి ఇదో అదొకటి కావాలి స్వీట్. ఏంటది? ఇది కాదు, రౌండ్ ఇది. పూరి పూరి పూరి. బీట్రూట్ ఫ్రై, చారు, రసం. థ్యాంక్ యూ అన్నా. మీరే పెడతారా? చాలు అన్న. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి గాయస్, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కొంచెం రైస్ పెరుగు వద్దన్న, ఉత్తి పెరుగు, రైస్ వద్దు. చాలా టేస్టీ ఉంది. చాలు, థ్యాంక్ యూ. ఫుడ్ అంతా ఫినిష్ అయిపోయింది. నేనైతే చాలా ఎంజాయ్ చేసా. ఫుడ్ అంతా టేస్టీ ఉంది, అంతా చాలా బాగుంది. ప్రైజింగ్ కూడా జస్ట్ 340 మాత్రమే. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంది. మీరు కనుక వైజాగ్ వస్తే ఈ ప్లేస్లో పక్కా ట్రై చేయండి. ఎవరు ఏం చెప్పినా వినొద్దు, జస్ట్ రండి, ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ నాన్ వెజ్ డిఫరెంట్, ఇది ఏంటంటే కంప్లీట్ వెజ్ హెల్తీ ఫుడ్, అలానే హోమ్ మేడ్ ఫుడ్ లాగా. సో చాలా వర్త్.